బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కె విశ్వనాథన్ నేడు ప్రమాణం చేయనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ వీరితో ప్రమాణం చేయించనున్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కెవి విశ్వనాథన్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని కొలిజియం ఈ నెల 16న కేంద్రానికి సిఫార్సు చేసింది. వీరిద్దరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న ఆమోదముద్ర వేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నేడు సుప్రీంకోర్టులో ప్రమాణ స్వీకారం జరగనుంది. కొలిజియం సిఫార్సు చేసిన 48 గంటల్లోనే నియామకాలు చేపట్టడం విశేషం. వీరిద్దరి నియామకంతో సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కెవి విశ్వనాథన్ నేడు ప్రమాణం చేయనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ వీరితో ప్రమాణం చేయించనున్నారు. ఇక ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కెవి విశ్వనాథన్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని కొలిజియం ఈ నెల 16న కేంద్రానికి సిఫార్సు చేసింది. వీరిద్దరి నియామకానికి ద్రౌపది ముర్ము నిన్న ఆమోదముద్ర వేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నేడు సుప్రీంకోర్టులో ప్రమాణ స్వీకారం జరగనుంది. కొలిజియం సిఫార్సు చేసిన 48 గంటల్లోనే నియామకాలు చేపట్టడం విశేషం. వీరిద్దరి నియామకంతో సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరుతుంది.